నువ్వు దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. శకుంతల అత్తయ్య గురించి బ్రో. అత్తయ్య గురించా? అవును బ్రో, శకుంతల అత్తయ్య గారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. అంటే ఎలా? గంగ విషయంలో అత్తయ్య గారు ప్రవర్తించే తీరు మారింది అని అంటున్నాను. రుద్రబాబుతో పెళ్ళయ్యాక గంగని అత్తయ్య గారు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ తను బాక్సింగ్ మ్యాచ్లో గెలవడం వల్ల కుటుంబ గౌరవం పెరగడంతో గంగని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ సడన్గా గంగని మళ్ళీ హేట్ చేయడం స్టార్ట్ చేసింది. అది కూడా రామనాథం గారు చనిపోయిన దగ్గర నుంచే. ఈ సడన్ చేంజ్కి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేనంత డీప్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ బట్ గంగ మీద కోప్పడ్డం అయితే గమనించాను. ఆవిడ చిరాకు పడ్డం మామూలే కదా అని అనుకున్నాను. నో బ్రో, ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర తనేదో ఇమిటేట్ చేసిందని ఎంతలా కోప్పడింది. ఇంకో రోజు తులసి కోట దగ్గర పూజ చేస్తూ కూడా జయని సపోర్ట్ చేస్తూ గంగని తక్కువ చేసి ఆర్గ్యూ చేయడం నేను చూశాను. అంతెందుకు, వ్రతానికి పిలవడానికి వచ్చిన లేడీస్తో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా గంగని తప్పుపట్టింది. నిన్న రాత్రి స్నేహ బయటికి వెళ్తానంటే ఫస్ట్ వద్దని అంది. కానీ గంగ వచ్చి బయటికి వెళ్ళడం సేఫ్ కాదు అనగానే వెంటనే రివర్స్ అయి స్నేహాన్ని వెళ్ళమంది. దాంతోనే నాకు ఇంకా డౌట్ స్టార్ట్ అయింది. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. అయితే అత్తయ్య గారి మైండ్లో ఏదో రన్ అవుతుందన్నమాట. అదేంటో తెలుసుకోవాలి. We will plan. బా ఇప్పుడొచ్చాను బా. సరే బా. బాబు, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు ఇల్లు ఎక్కడే కదా. ఆయన ఇక్కడ టీ తాగడానికి వస్తుండేవారంట కదా. మొన్నే ఈ మధ్య ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. తెలుసు. ఆయన గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఆయనది యాక్సిడెంట్ కాదని మా డౌట్. అవునా? ఆయన గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారేంటి? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. ఆయన చాలా మంచోడు, చాలా శాంతంగా ఉంటారు. అలాంటి ఆయనకి శత్రువులు ఎందుకు ఉంటారండి? పోనీ ఆయనకి ఎవరైనా దగ్గరలో ఉన్నారా? అంటే బంధువులు, స్నేహితులు? ఆయనకి భార్య లేదండి. ఆయనతో ఎప్పుడు ఆయన పిఏ మాత్రం ఉంటాడు. పిఏనా? అతని అడ్రస్ అయితే తెలిసేటి. పేరు మోహన్ అని తెలుసండి, కానీ ఆయన ఎక్కడుంటాడో తెలియదు. రామనాథం గారితో పాటు టీ తాగడానికి వచ్చేవాడు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి రావటం లేదండి. మీ పేరేటి? రవి అండి. సరే, నాను నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. చెప్పండి. అది మా బావదే. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. అలాగేనండి. నెంబర్ నోట్ చేసుకోండి. నెంబర్ చెప్పండి. 984931 ఆ నెంబర్ చేయండి. అలాగేనండి. చూడు జయ, నువ్వు ఇలా ప్రతిదానికి కంగారు పడిపోయి చీటికి మాటికి నాకు ఫోన్ చేయకు. నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వు నేను చెప్పింది మాత్రమే ఫాలో, అంతే. డిస్గస్టింగ్. బావా, బా మీరు ఎక్కడ ఉన్నారా? ఏమైందన్నయ్య? ఏంటా కంగారు? బా, ఆ జైగుంటానికి ఎవడో ఉండి నడిపిస్తాడని నువ్వు అనుమానిస్తున్నావు కదా. అవును. ఆ వెనకున్నది ఎవడో కాదు బావా, హీరోయే అని నాకు అనుమానంగా ఉంది. వీరునా? నీకెందుకు అలా అనిపించిందన్నయ్య? ఇప్పుడే వీరు ఆ జైకుంటతో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నానే. నువ్వు ప్రతిదానికి ఏటి కంగారు పడిపోకో, అన్నీ నేను చూసుకుంటానని నీకు చెప్పాను కదా. నేను చెప్పింది నువ్వు ఫాలోయింగ్ అయిపోని చెప్తున్నాడు. అవునా? అంటే జయ ఫేక్ అని వీరుకి తెలుసా? అందుకే తనకి సపోర్టింగ్ చేస్తున్నాడా? అదే కదట నాన్న కూడా చెప్పేదే. అసలు జయకి సపోర్ట్ చేయడం వల్ల వీరుకేంటి లాభం?
ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుంది సార్. లేదంటే జయ పెళ్లికి తనెందుకు సపోర్టింగ్ చేస్తాడు? ఇప్పటి వరకు వీరు జయని సపోర్ట్ చేస్తున్నాడు అంటే నా నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే ఇంటెన్షన్తో ఉన్నాడని అనుకున్నాను కానీ రంగ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. అసలు మనం సస్పెక్ట్ చేస్తుంది రైటా రాంగా తెలియాలి అంటే ఎలా? వీరు, వస్తున్నాను అత్తయ్య. ఐడియా. హ్మ్? ఏంటది? అన్నయ్య, అదిగో వీరు ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళాడు. నువ్వు వెళ్ళా ఫోన్ తీసుకురా. ఎందుకే సెల్లే? తీసుకురా, నేను చెప్తాను. ఏం చేస్తున్నావు గంగా? మీరు ఉండండి సార్, నువ్వు వెళ్ళన్నయ్యా, ఆ, వెళ్ళు. ఇదిగోనే సెల్లే. ఆ జయ్యగుంట కాల్ చేస్తుంది. మన టైం బాగుంది. అన్నయ్య, ఫోన్ లిఫ్టింగ్ చేసి వీరులాగా గొంతు మార్చి మాట్లాడు. నా నేటి మాట్లాడలే. నువ్వు విశ్వనాథ్ కూతురివి కాదు అని తెలిసిపోయింది. ఇంట్లో వాళ్ళు యాక్షన్ తీసుకుని నిన్ను అరెస్ట్ చేయించే లోపే నువ్వే వచ్చి నిజం చెప్పి క్షమించమని అడుగు అని చెప్పు. వీరుకి జయ సపోర్టింగ్ చేస్తున్నది నిజమైతే జయ రియాక్షనింగ్ లో బయటపడిపోతుంది కదా. సెలే, నీ బుర్ర పాతరసమే. హే, జస్ట్ మినిట్. అబ్బా, మీరు ఆగండి సార్. నువ్వు లిఫ్టింగ్ చేయన్నయ్య, మాట్లాడు. హలో హలో జయ, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కొంపలు అంటుకుపోయాయి. ఏం జరిగింది? నువ్వు విశ్వనాథ్ కూతురివి కాదని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నా మాట విని వాళ్ళు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందే నీకు నువ్వే వచ్చి నిజం చెప్పి క్షమాపణ అడుగు, వదిలేస్తారు. లేదంటే నువ్వు పారిపోయినా నిన్ను వదలరు. నేను చెప్పినట్లు చెయ్యి. మళ్ళీ నాకు కాల్ చేయకు. బాయ్.